హలో ఫ్రెండ్స్, ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా అరకు అయితే రావాలని కోరుకుంటారు. అటువంటి అరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూసేది అరకు ట్రైబల్ మ్యూజియం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూస్తారండి ఈ ట్రైబల్ మ్యూజియం. ఎందుకంటే ఈ అరకు గిరిజనుల కల్చర్ అంతా కూడా ఈ ట్రైబల్ మ్యూజియం మనకు చూపిస్తుంది. సో ఈ మ్యూజియం ఈరోజు మన వీడియోలో ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 AM నుండి ఈవినింగ్ 8 PM వరకు ఉంటుందండి. పెద్దవాళ్ళకి 60 రూపీస్, పిల్లలకి 30 రూపీస్. 7 days కూడా రన్నింగ్లో ఉంటుంది. ఈ మ్యూజియంలో ఈ 6 వెరైటీస్ మనం చూడొచ్చు. అవి ఏంటనేది మీకు ముందు చూపిస్తాను. ఇక్కడ అడ్వెంచర్ జోన్ అని కొత్తగా స్టార్ట్ చేశారండి. దాని టైమింగ్స్ 10 AM నుండి 7 PM వరకు. ఎంట్రీ అయితే ఆ రకంగా అవ్వాలి, బట్ అది పని చేయట్లేదట. మనకి టికెట్ తీసుకుంటున్నారు, తీసుకొని పంపిస్తున్నారు మనకి. సో అదే నేను ఇవ్వలేదండి. సో లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు బయట వైపు చూపెడతాను ఏ రకంగా ఉందో. సో ఇక్కడ చెప్పాను కదా, ఆల్రెడీ 7 అడ్వెంచర్స్ ఉన్నాయి. సో ఆ 7 అడ్వెంచర్స్ ఏంటనేది కూడా మీకు మరోసారి చెప్తాను. సో దానికి సపరేట్ టికెట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం సపరేట్గా కొనుక్కోవాలి. ఒకటి అడ్వెంచర్లో స్కై లైన్ అండి. సో స్కై సైకిల్ అనమాట. ఎవరైనా సరే చాలామంది యూట్యూబ్లో వాటిలో వీడియోస్ చూసుంటారు. సో ఆ రోప్ మీద మనం ఇంతకుముందు సర్కస్ వాళ్ళు రోప్ మీద నడిచేవారు కదా, సైకిల్ తొక్కేవారు కదా, అది ఇప్పుడు ఒక అడ్వెంచర్ అనమాట. అరకు ట్రైబల్ మ్యూజియంలో పెట్టారు. ఆ పాప చూశారు కదా, ఆ రోప్ మీద సైకిల్ తొక్కుతుంది, అదొక అడ్వెంచర్. ఇటువంటి అడ్వెంచర్స్ టోటల్గా 7 ఉన్నాయి. ఆ 7 అడ్వెంచర్స్ కలిపి టికెట్ తీసుకోవాలంటే టోటల్ 800 రూపీస్ అండి. లేదంటే ఆ 7 అడ్వెంచర్స్లో మాకు అన్నీ వద్దు, ఏదైనా ఒక 4 అడ్వెంచర్స్ మాత్రమే చేస్తాము అనుకుంటే దానికి ఛార్జ్ వచ్చి 400 రూపీస్ అనమాట. లేదంటే ఇండివిజువల్గా కూడా మనం టికెట్ తీసుకోవచ్చు. ప్రతి అడ్వెంచర్ జోన్ దగ్గర కూడా టికెట్ కౌంటర్ ఉంది. ఈ స్కైలైన్ సంబంధించి టికెట్ కావాలనుకుంటే 200 రూపీస్ అట. ఇలా ప్రతిదానికి ఒక ఇండివిజువల్ ఛార్జ్ అనేది ఉంది. మనం ఏ అడ్వెంచర్ కావాలంటే ఆ అడ్వెంచర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కింద మీరు చూస్తున్నారు కదా, బోటింగ్ పాయింట్ అనమాట. ఇది కూడా అడ్వెంచర్లోనే యాడ్ చేశారు. సో ఫ్యామిలీతో బోటింగ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ స్పాట్. మన ఉడా పార్క్ వైజాగ్లో కూడా ఈ బోటింగ్ పాయింట్ కూడా ఉంది కదా. అలాగే అరకులో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో, డిఫరెంట్ యాంబియన్స్తో చాలా బాగుంటుంది. ఈ ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల ఆచారాలు, గిరిజన జీవన విధానం అంతా కూడా మనకి ఒక పిక్నిక్ స్పాట్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అనేక హట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఒక పిక్నిక్ స్పాట్ లాగా, పిల్లలకి గేమింగ్ జోన్ లాగా అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. పిక్నిక్ లాగా కూడా మనకి ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వినిపిస్తుంది కదండి, అదే అరకు స్పెషల్ దింసా డ్యాన్స్. సో ఆ పక్కన జరుగుతుంది. దానికి ఒక సపరేట్ ఛార్జ్, మనం 50 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. దాని టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 5 PM నుంచి 7 PM వరకు ఆ డ్యాన్స్ అనేది ఆడతారు. ఎవరైనా డింసా డ్యాన్స్ చూడాలనుకుంటే ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చినట్టయితే ఆ డింసా డ్యాన్స్ అనేది మనం చూడొచ్చు. ఈ డింసా డ్యాన్స్ అనేది ఫుల్ వీడియో ఇక్కడ పెడితే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడైతే నేను సపరేట్గా పెట్టట్లేదు. మన ఛానల్లో ఈ అరకు ట్రైబల్ డింసా డ్యాన్స్ గురించి ఒక డెడికేటెడ్ స్పెషల్ వీడియో చేశాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ పూర్తి స్థాయిలో మీరు చూసినట్టయితే ఈ దింసా డ్యాన్స్ అంతా కూడా అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. 5 PM నుంచి 7 PM వరకు వేస్తారు కదా. సో కంటిన్యూస్గా వేయరు, అంటే 15 minutes వేసిన తర్వాత ఒక 5-10 minutes రెస్ట్ తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి అలా వేస్తారు. సో అలా వేస్తూ ఉంటారు. వేస్తూ మధ్యలో ఆడియన్స్ని కూడా పైకి పిలుస్తారు. వాళ్ళతో కలిపి మనం కూడా ఆడియన్స్గా డ్యాన్స్ చేయొచ్చు. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే తప్పకుండా ఈ డింసా డ్యాన్స్లో ప్రతి చోట పిల్లల కోసం రైడ్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ కూడా ఈ కార్ రైడ్ పెట్టేశారు. 100 రూపీస్ ఛార్జ్ అట ఒక రైడ్ కోసం. సో ప్రతి చోట పిల్లల కోసం అయితే అమేజింగ్ యాక్టివిటీస్ అయితే పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే ముఠాదార్ హౌస్ అనమాట. ఎవరైతే అరకు గిరిజనులకి ఒక ముఠాదార్ ఉంటారు కదా, అంటే పెద్ద ఆయన, సో ఊరి పెద్ద ఉంటారు కదా, సో ఆయన దగ్గరికి అనమాట. అదొక పంచాయతీ లాగా ఆయన దగ్గరికి వచ్చి అక్కడ ప్రజలందరూ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు కదా. సో ఆ సమస్యలు తీర్చే ఒక పెద్ద ఆయన హౌస్ అనమాట. దాన్నే ముఠాదార్ హౌస్ అని పెట్టారు. సో ఆ ఇంట్లో అక్కడ గిరిజనులు వాడే పనిముట్లు, ఆ ఇంట్లో పనిచేసేవారి పనిముట్లు అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. సో ముఖ్యంగా ఈ టాప్ వ్యూ చాలా బాగుంది కదండి. సో వాళ్ళ ఇల్లు టాప్ వ్యూస్ ఏ రకంగా ఉంటాయో, అంత అందంగా ఉంటాయో నేను అక్కడ చూపించడమే నా ప్రధాన ఉద్దేశం. సో ఆ ముఠాదార్ హౌస్ నుంచి పైకి వచ్చిన తర్వాత ఈ ముఠాదార్ హౌస్ లాగా ఈ గిరిజన మ్యూజియంలో మనకి 6 రకాల గ్యాలరీస్ అయితే ఉంటాయి. ఆ గ్యాలరీస్ 6 రకాల గ్యాలరీస్ కూడా మనం చూడాలి. సో మనం ముఠాదార్ హౌస్ అయితే కంప్లీట్ చేసాము. ఈ మ్యూజియంలో అనేక రకాల గిరిజనుల స్టాచ్యూస్, శిల్పాలు అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా ఎంతో అందంగా, చాలా న్యాచురల్గా ఉంటాయి. అవన్నీ కూడా ఈ గిరిజన మ్యూజియంకి ఒక స్పెషల్ అట్రాక్షన్స్. ఎంతోమంది ఆ స్టాచ్యూస్ దగ్గర కూడా ఫొటోస్ తీసుకుంటారు. ఈ గిరిజన మ్యూజియంని ITDA వాళ్ళు
రీసెంట్గా అంటే 2022లో మరోసారి బాగా రెనోవేషన్ చేశారనమాట. అందువల్ల ఆల్రెడీ ఇంతకు ముందే ఈ గిరిజన మ్యూజియం చూసిన వాళ్ళు కూడా మరోసారి ఈ గిరిజన మ్యూజియంకి వస్తే చాలా ఆనందపడతారు, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు, చాలా కొత్తగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ గిరిజన మ్యూజియంలో 2022 తర్వాత జరిగాయి. ఈ గిరిజన మ్యూజియంలో భారతదేశంలోని అనేక గిరిజనుల జీవన విధానాలు, వారి సాంప్రదాయాలు, వారి ఆచారాలు, వారి వాడే పనిముట్లు, వారి జీవన విధానం మొదలగునవన్నీ కూడా ఈ గిరిజన మ్యూజియంలో ఈ పర్టికులర్ మ్యూజియం చూస్తే మనందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ చూసినట్టయితే వాళ్ళ జీవన విధానం మీద మనకి మరొక సరికొత్త అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ మాటలతో చెప్పేది కాదు, ఒక మంచి మ్యూజిక్తో ఇవన్నీ కూడా హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇదైతే గిరిజన సాంప్రదాయ వివాహ వేడుకండి. సో ఎంత అందంగా ఎంత చక్కగా ఉందో చూడండి కదా. సో ఇటువంటివన్నీ మీకు ఆల్రెడీ చూస్తుంటే, మీకు ఆ పిక్చర్ చూస్తుంటే, ఆ గ్యాలరీ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కాబట్టి నేను పర్టికులర్గా ప్రతిదీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఫ్రెండ్స్, ఈ గిరిజన మ్యూజియంలోని ప్రతి గ్యాలరీని మీ కళ్ళతో మీరు చూసినట్టే చాలా స్పష్టంగా మన కెమెరాలో 4K వీడియోలో అయితే మీకు చూపించాను కదా. నేను ఇప్పుడు ఈ గ్యాలరీ నుంచి మరొక గ్యాలరీకి ఫాస్ట్గా వెళ్తున్నాను. మీకు మరొక గ్యాలరీని చూపిస్తాను. సో ఆల్రెడీ మనం ఈ హ్యాబిటేట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము. సో ఎగ్జిట్ పైన కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ గేమ్స్ కూడా చాలా ఉంటాయి, ఫన్ గేమ్స్. సో అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇందాక మీకు డింసా డ్యాన్స్ ఆల్రెడీ చూపించాను కదా. సో ఆ డింసా డ్యాన్స్కి వే అనేది అప్పుడు ఉందని చూపిస్తున్నాను మరోసారి. సో అలాగే ఇక్కడ చాలా వరకు క్రాఫ్ట్ బజార్ కూడా ఉంటుంది. ఇక్కడ గిరిజనులు తయారు చేసిన అనేక గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతారు. అవన్నీ కూడా మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ బేరమాడి కొనాలి. ఎందుకంటే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ చెప్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇక్కడ బేరమాడి కొనుక్కోండి. కొత్త వాళ్ళకైతే ఎక్కువ కాస్ట్ చెప్తారు, అది మాత్రం గమనించగలరు. ఇక్కడ ఆడుకోవడానికి ప్లే ఏరియా అయితే చాలా పెద్దది ఉంటుంది. అలాగే రోప్ వే కూడా ఉంటుంది. ఎవరైనా అడ్వెంచర్లో రోప్ వే ద్వారా చేయాలనుకుంటే వాళ్ళు కూడా అడ్వెంచర్ చేయొచ్చు. ఇది అగ్రికల్చర్ గ్యాలరీ అనమాట. సో వాళ్ళు అగ్రికల్చర్లో వాడే పనిముట్లు ఇవన్నీ కూడా ఈ అగ్రికల్చర్ గ్యాలరీలో మనకు కనిపిస్తాయి. సో ఆల్రెడీ మీరు అక్కడ మ్యూజియంలో చాలా వరకు వాళ్ళు వాడే పనిముట్లు, వాళ్ళ వ్యవసాయ పద్ధతులు ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి నేను పర్టికులర్గా చూపించలేదు. సో ఇది ఫోటో గ్యాలరీ. సో ఇక్కడ చాలా వరకు గిరిజనులు వాళ్ళ ఫొటోస్ ప్రీవియస్గా ఏ రకంగా ఉండేవి అని ముఖ్యమైన ఫొటోస్ అన్నీ కూడా ఈ గ్యాలరీలో పెట్టారు. వాళ్ళు వాడే వివిధ రకాలైన ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టారు. ఇప్పుడు మనం చూసేది సీడ్స్ గ్యాలరీ. ముఖ్యంగా గిరిజనులు మిల్లెట్స్ తింటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. మీ అందరికీ కూడా మిల్లెట్స్ గురించి కూడా తెలుసు కాబట్టి నేను పర్టికులర్గా దాని గురించి ఎక్కువ వీడియో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి నేనైతే చూపించలేదు. మీకు ఇందాకే చెప్పాను కదా, పిల్లలు ఆడుకోవడానికి అనేక
యాక్టివిటీస్ అయితే అక్కడ ఉన్నాయి చాలా వరకు. మీ అందరికీ తెలిసినవి అవన్నీ కూడా. రెగ్యులర్గా పార్క్లో ఉండే ఉయ్యాలు, జారుడు బాలులు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా పిల్లలతో హ్యాపీగా అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్ గా ట్రైబల్ మ్యూజియం అనేది మనం కవర్ చేయడం జరిగింది. ఇంతకు ముందు అయితే ట్రైబల్ మ్యూజియం లో ఇన్ని అమ్యూజ్మెంట్ ఉండేవి కాదు. సో ఇప్పుడైతే చాలా అడ్వెంచర్స్ పెట్టారు. అన్ని కలిపి ఓవరాల్ గా 800 ఇందులో నాకు బాగా నచ్చింది ఐ సైకిల్ బాగా నచ్చింది. బట్ టైం ఉంటే మనం చేద్దాం. బట్ ఆల్రెడీ మనం లేట్ అయిపోతున్నాం కాబట్టి వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాము. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఈ అరకు మ్యూజియం వీడియో లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ చెప్పే టైం వచ్చింది మ్యూజియంకి. సో మీలో ఎవరైనా సరే ఈ మ్యూజియంకి వచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో బాయ్ బాయ్ ట్రైబల్ మ్యూజియం. థ్యాంక్ యూ. Yeah.